హలో గైస్, వన్ మోర్ లాంగ్ వీడియోతో వచ్చానండి. ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్, సారీ ఫర్ ద గ్యాప్. ఇది మా అన్నయ్య కూతురండి సాదియా. తను చూడండి మా బాబుతో ఎలా ఆడుకుంటుందో. మా అమ్మమ్మ వన్ సైడ్, మా మమ్మీ ఒక సైడ్, మా హస్బెండ్ డ్రైవ్ చేస్తున్నారు. ఇది ఎప్పుడు అంటే మ్యారేజ్కి వెళ్ళామని పెట్టాం కదండి వీడియో. ఆఫ్టర్ మ్యారేజ్ మా సిస్టర్ బర్త్డే ఉండే అనమాట. అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. దగ్గరే 10 minutes ఓన్లీ డిస్టెన్స్. ఆంధ్ర, ఇదంతా ఆంధ్ర అండి. కార్లో వెళ్తున్నా. నాకు మేము మేనకోడలంటే చాలా ఇష్టం. క్యూట్. తినే మా సిస్టర్ వాళ్ళ పాప, అది కూడా చాలా క్యూట్గా ఉంటుంది. వాళ్ళ హస్బెండ్ అన్ఎక్స్పెక్టెడ్గా అలా కలిసి వచ్చిందనమాట. మ్యారేజ్ రోజే తన బర్త్డే ఉంది, అది కూడా విలేజ్ పక్కనే. అందుకనే అలా హ్యాపీనెస్ అలా షేర్ చేసుకుందామని వెళ్ళాము. ఎప్పుడు రావట్లేదు అంటుంటే, అక్కడే కదా పక్కనే కదా ఎలాగో వస్తున్నాము, వన్ డే తన దగ్గర టైం స్పెండ్ చేద్దామని వెళ్ళాము. ఆఫ్టర్ మ్యారేజ్ కంప్లీట్ చేసుకొని, అంటే బిఫోర్ పెట్టానమాట మ్యారేజ్. ఒకసారి వీడియో చూడండి, మ్యారేజ్ వీడియో కూడా. ఆ వీడియో తర్వాత ఈ వీడియో వస్తుంది, బర్త్డే వీడియో. మ్యారేజ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని బనిగెళ్ళపాడు విలేజ్ అనమాట వీళ్ళది, ఆంధ్ర మధుర దగ్గర. ఇక్కడికి వచ్చాము, నైట్ వీళ్ళ దగ్గరే ఉన్నామన్నమాట. చాలా క్యూట్గా చేస్తున్నారు. తను మా సిస్టర్ కూతురు, తిను మా రెడ్ టీషర్ట్ మా అన్నయ్య కూతురు. ఈ పెద్ద బాబులు ఇద్దరు నా బాబులు, ఇంకొక బాబు మా అన్నయ్య కొడుకు. ఇలా ఫ్యామిలీ మొత్తం పిల్లలతో విత్ ఎంజాయ్మెంట్, క్యూట్గా మంచిగా అనిపించింది ఆఫ్టర్ ఏ లాంగ్ టైము. చాలా బాగుందండి ఇట్లా ఫ్యామిలీ. మా మమ్మీ, మా అన్నయ్య, మా వదిన, మేము అందరం అలా పిక్స్ ఎందుకు షేర్ చేస్తున్నా అంటే, ఒక మెమరీ కోసం ఉంటుంది అని చెప్పేసి. చిన్నప్పుడు చాలా క్లోజ్ మా సిస్టర్ నేను. నాకు ఎవరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కాదు. ఉన్నారు, బట్ అంతా అని కాదు. ఎట్లా అంటే, తిను యాజ్ అ రిలేటివ్ అండ్ ఫ్రెండ్ అన్నీ షేర్ చేసుకుంటాం ఇప్పటికీ కూడా. అదే మధ్యలో కొంచెం మ్యారేజెస్ అయ్యి ఎవరి లైఫ్స్ వాళ్ళకి అయ్యి కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది. అంటే గొడవలు అట్లేం కాలేదు, డిస్టర్బెన్స్ అంటే, కానీ దూరం ఉన్నాం అంతే. ఇప్పుడు మళ్ళీ అదే బాండింగ్ రీకనెక్ట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గాడ్. ఇది మా చెల్లె కూతురు, చూడండి ఎలా చేస్తుంది. దెయ్యము, ఫుల్ అల్లరి, బట్ చాలా క్యూట్గా చేస్తుంది. అది ఎంత క్యూట్గా అనిపించింది. వాళ్ళ డాడీ కూడా తనతో ఎంత టైం స్పెండ్ చేస్తున్నాడంటే నాకే చాలా హ్యాపీ అనిపించింది. అన్ని క్యూట్ మూమెంట్స్ తర్వాత మళ్ళీ మేము నందిగాం దగ్గర, ఆంధ్రాలోనే నందిగాం దగ్గర ఇంకొక ఫంక్షన్ ఉందన్నమాట. అక్కడికి వెళ్తున్నాము. సమ్మర్ మొత్తం ట్రిప్పింగ్ సరిపోయింది మాకు. ఇది కృష్ణా రివర్ అంటారు, తెలిసే ఉంటుంది మీకు. ఆ కృష్ణా రివర్ ఒక బ్రిడ్జ్ నుంచి వెళ్తున్నాము. ఒకసారి మీకు చూస్తారని అలా వీడియో తీశాను. స్పీడ్ మోషన్ పెట్టాను, ఆల్రెడీ వీడియో చాలా లెంత్ అవుతుందని చెప్పేసి స్పీడ్ మోషన్ పెట్టాను. చాలా బాగుందండి. ఎండలు చాలా ఉన్నాయి. ఎండలో అప్పటికి మేము 10-11 వరకు స్టార్ట్ అయిపోయినాం, కానీ అప్పటికి చూడండి ఎండలు ఎలా ఉన్నాయో. బట్ చాలా హ్యాపీ అనిపించింది ఇట్లా ఆఫ్టర్ లాంగ్ టైమ్స్ ఒక లాంగ్ ట్రిప్, అందరినీ కలుసుకోవడము. వెళ్తుంటే మధ్యలో ఇవి తెలుసా మీకు? ఇవి తెలిసి ఏంటి కామెంట్ చేయండి. తాటి ముంజలు, ఇవి మేము తాటి ముంజలనే అంటాము. అవి కనిపించాయి అన్నమాట. సరే సమ్మర్లో వెళ్తున్నాం కదా, ఎండకి కొంచెం అలా కడుపులో చల్లగా ఉంటుంది, తిందామని చెప్పేసి ఆగినాం అక్కడ. అవి 70 రూపీస్కి 12 ఇస్తారంట. బట్ అంకుల్ చాలా మంచోడు ఉన్నాడు. అవి కవర్లో మేము తీసుకోగా కూడా కొన్ని ఎక్స్ట్రా ఇచ్చారు పిల్లలకి టేస్ట్ చూడడానికి. చాలా మంచిగా అనిపించారు. కానీ డేంజర్ ఉందండి పాపం, వాళ్ళ ఫింగర్ కట్ అయిపోయింది, కొంచెం కోసుకుపోయింది, బాధ అనిపించింది. తిన్నారా మీరు ఎప్పుడైనా ఇవి తాటి ముంజలు? చాలా బాగుంటాయి చూడండి. నేనేంటి అవి అంటే, అవి తీసుకొని తినడం కోసమని అది కొంచెం కట్ చేసి తీసుకున్నాను. మా హస్బెండ్, మా బాబు వాళ్ళకి ఇదేంటి ఎగ్జైట్మెంట్గా ఉంది. నేలమర్ల తిన్నాం, మా అత్తయ్య వాళ్ళ ఊర్లో తిన్నాము చాలాసార్లు. బట్ వాళ్ళకి ఎప్పటికప్పుడు కొత్తగా ఉంటుంది కదా, అట్లా అనమాట. అదే టేస్ట్ చూస్తున్నారు చూడండి. తిని ఎల్లో టీషర్ట్ మా అన్నయ్య వాళ్ళ బాబు అనమాట. అంటే అంత చిన్న పిల్లలే కదా, మా పిల్లలు, మా అన్నయ్య వాళ్ళ పిల్లలు అంతా కలిసి ఉంటారు. వాడికి వీళ్ళు కావాలి, వీళ్ళకి వాడు కావాలి, అలా క్లోజ్ అనమాట. పెద్దగా అవుతూ అందరూ ఒకే స్టేజ్లో పెద్దగా అవుతూ ఉంటారు. పాప చిన్న పాప అని చెప్పేసి వాళ్ళ మమ్మీ వాళ్ళతోనే పంపించాము. ఆల్రెడీ ఫంక్షన్ దగ్గరికి వాళ్ళు వెళ్ళిపోయారనమాట, నైటే వెళ్ళిపోయారు. మేము నైట్ అక్కడ మా సిస్టర్ వాళ్ళలో స్టే చేసి మార్నింగ్ వెళ్తున్నాం ఫంక్షన్ దగ్గరికి. టేస్ట్ చూసి వాళ్ళ రియాక్షన్ నేను చూస్తున్నాను అనమాట, ఎలా ఉందని చెప్పేసి. వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అచ్చే అని చెప్తుంటే తినండి అని చెప్తున్నాను నేను. వాళ్ళ రియాక్షన్ చాలా హ్యాపీ అనిపించింది. నన్ను తీయకండి అని అంటే చెప్తే మా ఆయన ఇంకా కొంచెం వచ్చి తీస్తున్నాడు కావాలని. అందుకని నవ్వుతున్నాను నేను. పిల్లల్ని తీయండి అంటే నన్ను తీస్తున్నారు మా వారు.
థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ గ్యాప్లో ఒకసారి మీరు లైక్ చేయొచ్చు కదా, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, కామెంట్ చేయండి వీడియో ఎలా అనిపిస్తుంది, కొంచెం సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ వల్ల నాకు కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటుంది కదా యూట్యూబ్లో. ఇట్లా ఏదో ఒకటి చేసుకోవాలి, అలా నేను కూడా ఒక గుర్తింపు తీసుకోవాలి అనుకొని నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి. మా హస్బెండ్ కూడా చాలా సపోర్టివ్. చూస్తున్నారు కదా, మీరు వీడియో చూస్తే అర్థమవుతాయి. వెదర్ చూడండి ఎంత బాగుందో ఆంధ్ర. అసలు మన దగ్గర ఇప్పుడు హైదరాబాద్లో ఉంటాం కదా, మేము ఇట్లాంటి వెదర్ చూడగలుగుతామా? లేదు కదా. చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి అట్లాంటి వెదర్కి వెళ్ళినప్పుడు. నేను తింటుంటే వీడియో తీస్తున్నా నాకు తెలియదు, బ్యాక్ సైడ్ నుంచి వచ్చి వీడియో తీస్తున్నారు, నాకు తెలియదు. నేను అలాగే తింటూ ఉన్నాను. అండ్ టిష్యూస్ ఇస్తున్నాను అనమాట పిల్లలకి, హ్యాండ్స్ క్లీన్ చేసుకోమని చెప్పేసి. మా వారికి కూడా వెదర్ చాలా నచ్చిందనమాట. అంటే తాటి ముంజలు తీసుకున్న తర్వాత కొంచెం ముందుకు వచ్చి ఆగి తింటున్నాం అనమాట మేము. ఓకేనా. వీడు మా అన్నయ్య కుదురుకో, చూడండి ఎంత క్యూట్గా తింటున్నాడు. చాలా బాగా అనిపించిందండి ఆఫ్టర్ ఈ లాంగ్ టైం ఇట్లా పిల్లలతో టైం స్పెండ్ చేయడము. సమ్మర్ ట్రిప్ లాగా అనిపించింది. బట్ ఎండలకి అంటే ఖర్చు కూడా చాలా వచ్చిందండి. ఖర్చు అంటే స్పెషల్గా మేము ఏమీ ఇట్లా 1000 ఖర్చు పెట్టలేదు. ఓన్లీ పెట్రోల్ ఖర్చు అనమాట. తెలుసు కదా మీకు, ఇప్పుడు హైదరాబాద్ ఎక్కడ, ఆంధ్ర ఎక్కడ, అక్కడి నుంచి అక్కడికి వెళ్ళడము డిస్టెన్స్, మధ్యలో ఇలా విలేజ్ టు విలేజ్. మా లక్ ఏంటంటే ఆల్రెడీ ఇంకా ఒకే టైంలో 2-3 ఫంక్షన్స్ కలిసి రావడము కొంచెం లక్ అనమాట. ఎందుకంటే ఆఫ్టర్ 1 తర్వాత ఇంకొకటి ఉంటే మళ్ళీ ఇంత దూరం వచ్చి వెళ్ళడం అంటే చాలా రిస్క్. అదేంటో అక్కడే ఉండడం వల్ల మళ్ళీ మార్నింగ్ ఇంకొక ఫంక్షన్ ఉండడం కవర్ చేసుకున్నాం అనమాట అన్నీ ఒకేసారి. ఓకేనా. థ్యాంక్ యూ. అంటే ఈ వీడియో అన్నది మళ్ళీ ఇందాక మిస్ అయిందనమాట, మళ్ళీ ఒకటి యాడ్ చేశాను. మా పిల్లలు అడుగుతున్నారు, అంకుల్ మాకు ఇంకొకటి ఇవ్వండి తింటాము అని చెప్పేసి. అందుకనే వీడియో మిస్ అయిందని చెప్పేసి మళ్ళీ ఒకటి యాడ్ చేశానండి. మా హస్బెండ్ తిన్నారు. హీస్ క్లీనింగ్ హిజ్ హ్యాండ్స్. మీకు ఎలా అనిపించిందో ఒక్కసారి కామెంట్ చేయండి. వీడియో మొత్తం చూడండి. మా పిల్లల హ్యాపీనెస్ అండి, మా హ్యాపీనెస్ మీకు అనిపిస్తుంది. వాళ్ళకి చాలా బాగా నచ్చింది. చూడండి వాళ్ళ రియాక్షన్ ఎలా చెప్తున్నారో. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి నాకు. మా అన్నయ్య వాళ్ళ బాబుకి చాలంట, ఇంకా చాలు నాకు అని చెప్పేసి కారుకే కూర్చున్నాడు వాడు. తర్వాత మేము కూడా అంతా అయిపోయిందని చెప్పేసి తీసుకొని వెళ్తున్నాము. ఓకేనా. ఇదేనండి కృష్ణా రివర్. ఇందాక కొంచెం క్లారిటీగా కనిపించలేదు కదా, ఇప్పుడు కొంచెం క్లారిటీగా కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు ఇక్కడి నుంచి మేము వెళ్తున్నామండి, ఇంకో ఫంక్షన్ అని చెప్పాను కదా నందిగం దగ్గర, అక్కడికి వెళ్తున్నాము. ఓకేనా. థ్యాంక్ యూ.